బీహార్ సీఎంగా ఇవాళ సాయంత్రం నితీష్ కుమార్ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఉదయం తన చివరి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మంత్రిమండలిని రద్దు చేయాలని సిఫార్సు చేశారు. 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు నితీష్ కుమార్. ఇప్పుడు బీజేపీ నేత బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు. కేంద్ర పరిశీలకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో బీజేఎల్పీ తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ తర్వాత బీహార్ శాసనసభ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీహార్ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి సీఎం రేస్లో ముందు వరుసలో ఉన్నారు. నిత్యానంద్ రాయ్, రేణుదేవి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడీయూ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చే అవకాశం ఉంది. సీఎం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ ను కేబినెట్లోకి తీసుకుంటారని వార్తలొచ్చినా ఇప్పట్లో ఆ అవకాశం లేదనే సంకేతాలిచ్చారు.